హాయ్ హలో వెల్కమ్ టు పాకశాల. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి రస్మలై అండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టేయండి. పాలు పొంగొచ్చేలోపు వెనిగర్ని రెడీ చేసి పెట్టుకుందాం. వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా తీసుకోవచ్చు, పర్లేదు. వెనిగర్లోకి కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోండి. పాలు బాగా పొంగొచ్చాక ఈ వెనిగర్ని అందులో వేసేయండి. చూసారా, వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని స్ట్రైనర్లో పెట్టి మొత్తం స్ట్రైనర్లో వేసేయండి. ఇప్పుడు ఇందులోకి చల్లనీళ్ళతో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి పన్నీర్ని మొత్తం. ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ప్రెస్ చేసేసేయండి. చాలా గట్టిగా ప్రెస్ చేయకండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పన్నీర్ మొత్తం ఇలా చేతితో బాగా స్మాష్ చేసుకోండి. స్లోగా చేయండి, వీడియోలో ఫాస్ట్గా వస్తుంది. ఇలా చాలా స్లోగా చేసుకోవాలండి. ఇలా ఒక్క రవ్వ కూడా ఉండకూడదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని రస్మలై షేప్లో చేసుకోండి. ఇలా చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం లోతుగా ఉన్న ఒక కడాయి తీసుకొని 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ వేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి చక్కెర కరిగే వరకు బాగా కరిగించండి. చక్కెర మొత్తం కరిగాక ఒక 2-3 పొంగులు రానివ్వండి. తర్వాత ఇప్పుడు వీటిలోకి మలైల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత తీసి చూడండి. చూసారా, 1-2 డబల్ అయ్యాయండి. మరి ఇలాగే ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకోండి. మలైలు బాగా జ్యూసీగా ఉంటాయి. చూసారా, ఇప్పుడు ఫుల్ కుక్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి 1 అవర్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1/2 లీటర్ పాలు తీసుకోండి. అందులోకి 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు తీసుకోండి. నేను అందులోకి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. మీకు ఫుడ్ కలర్ వద్దంటే స్కిప్ చేయండి. ఇలా ఒక 20 మినిట్స్ వరకు స్టవ్ మీదే పెట్టండి. పాలు బాగా గట్టి పడాలండి. 1/2 లీటర్ పాలు 1/4 లీటర్ పాలు అవ్వాలండి. ఇలా చిక్కపడ్డాక ఇందులోకి 1 అవర్ పాటు షుగర్ సిరప్లో ఉంచిన రస్మలైని జ్యూస్ మొత్తం తీసేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ట్రై చేశాక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇలా అన్నీ వేసేసాక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో రస్మలైలు. థ్యాంక్ యూ, బాయ్.